అవుతున్నారు అంటే వాళ్ళు ఈ రకమైన క్రైమ్స్కి కమిట్ అవుతున్నారు. మరి ఎందుకు అవుతున్నారు అనేది ఒక ఆస్పెక్ట్. గవర్నమెంట్ ఎలక్షన్ తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఈలోపు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ కూడా తెలిసి ఉండాలి కదా ఇవన్నీ. మరి వాళ్ళు 3 రోజుల నుంచి పిల్లల్ని పోలీసులు వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలి, అదొక అంశం. రెండవది, ఇప్పుడు ఇది ఎవరి మీద నెట్టేయడం కోసం నెట్టేసే ప్రయత్నంలో భాగంగా ఈ తడబడుతున్నారా పోలీసులు అనిపిస్తోంది. మీ మీ మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో మెంబరు ఆయన ఉమా గారిని, బొండా ఉమా గారిని ఏదో ఇరికించాలనే ప్రయత్నం జరుగుతుందని మీరు ఆరోపిస్తున్నారు కదా. సో ఈ ప్రయత్నంలో తడబడుతున్నారా పోలీసులు? ఖచ్చితంగా కూడా విజయవాడ సెంటర్ మహేశ్వరరావు నిరికించడానికి కుట్రపూరితంగా ఆయన కాన్స్టిట్యున్సీకి పరిధిలోకి వచ్చేటటువంటి వడ్డెర కాలనీలో ఈ ఒక 5-6గురిని, ఒక 7-8 మంది అంటా ఉన్నారు, ఈ మైనర్ బాలురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం దుర్గారావు అనేటటువంటి ఇంకొక వ్యక్తిని కూడా, అదే వడ్డెర కాలనీకి చెందినటువంటి ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ దుర్గారావు అనే వ్యక్తి ఈ మధ్యనే మరి మా పార్టీలో క్రియాశీలకంగా ఉండటం, అతని ద్వారా బోండవమ్మ గారికి లింక్ కలిపి ఏదో ఒక రకంగా బోండవమ్మ గారిని కేసులో ఇరికించాలన్న కుట్ర చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. కానీ ఇవాళ మాకున్న సమాచారం ఏంటంటే తాడేపల్లి కొంప నుంచి విపరీతమైనటువంటి ప్రెషరు, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఈ రోజున విజయవాడ పోలీసులపైన ఉంది. వ్యవహారం ఇప్పటికే చాలా రకాలుగా బెడసు కొట్టినటువంటి సమయంలో ఇదంతా కూడా ఒట్టి డ్రామా అని ప్రజలందరికీ అర్థమైపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ బోండవమ్మ గారిని ఆయన పేరుని చేరిస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి కొద్దిగా తర్జన భర్జన పడతా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తప్పు చేసాం, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతున్నాం, బీసీ వర్గానికి చెందినటువంటి వారిని అరెస్ట్ చేసాం, ఇప్పుడు ఆ వడ్డెర సామాజిక వర్గం అంతా కూడా తిరగబడతా ఉన్నారు, ఆ కాలనీ వాసులందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బోండవమ్మ గారి పేరుని తీసుకొస్తే ఆధారం ఏముంటాయండి, ఎవిడెన్స్లు ఏముంటాయి? ఇవాళ పార్టీ అన్నాక 100 మంది కలుస్తూ ఉంటారు, 100 మందితో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఆ రకంగా ఏదో ఒక ఫోటో ఒక వ్యక్తి దిగినంత మాత్రాన అది సరిపోతుందా కేసుకి? ఇట్లా ఈ రకంగా నానా రకాలుగా తర్జన పడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. కోడికత్తి కేసులో ఒక దళిత బిడ్డని, సీను అనేటటువంటి ఒక దళిత బిడ్డను ఏ రకంగా బలిపశువుని చేశారో అదేవిధంగా ఈరోజు మళ్ళీ బీసీ వర్గానికి చెందినటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి కొంతమంది యువకుల్ని బలి చేస్తూ ఉన్నారు, మైనర్ యువకుల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇందాక మన రెడ్డి గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి బలహీన వర్గాలంటే మహాచులక, ఎంతసేపు మాటలు మాత్రమే, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి. 2019 ముందు ఒక దళిత బిడ్డను బలి చేశాడు కోడికత్తి డ్రామాలో. ఇవాళ మళ్ళీ లెక్కే లేదు కదా, అంత చులకన భావం కదా. ఏముందిలే పడతారు,